21 సంవత్సరాల ఎమర్జెన్సీ పీరియడ్లో కొన్ని పాజిటివ్ అంశాలు, కొన్ని నెగిటివ్ అంశాలు. మొట్టమొదటి పాజిటివ్ అంశం ఏంటంటే 21 సూత్రాల పథకం అనేటటువంటి స్పెషలిస్ట్ ప్రోగ్రెసివ్ యాక్ట్ ఉండను. అది అనుకున్న విధంగా చాలా స్టేట్స్లో రిజల్ట్ వచ్చింది. అది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కూడా. ఇక నెగిటివ్ యాక్టివిటీస్ ఏంటిదంటే పబ్లిక్ పూర్తిగా సఫర్ అయినటువంటి మేజర్ అంశము కుటుంబ నియంత్రణ పథకం. సంజయ్ గాంధీ బ్రెయిన్ షెడ్ ప్రోగ్రామ్ ఏదైతుందో దీన్ని చాలా సీరియస్గా ఆర్గనైజ్ చేసేటటువంటి క్రమంలో కూడా ఈ సిస్టమ్ను టోటల్గా అపోజ్ చేసినటువంటి కనీసం 25% మంది ప్రజలు దీన్ని పూర్తిగా విపరీతమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసేయడమే కాక నిరసన వ్యక్తం చేసినటువంటి కార్యక్రమం. కాకపోతే ఎమర్జెన్సీ కాబట్టి వాళ్ళ ప్రొటెస్టులకు వేదిక లేనటువంటి పరిస్థితి. ఈ 21 సంవత్సరాల పీరియడ్లో కూడా 11 లక్షల మందిని జైల్లో వేయడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ కూడా, సామాజిక కార్యకర్తలను, అదేవిధంగా అనుబంధ సంఘాలన్నింటినీ కూడా జైల్లోకి వేయడం అనేటటువంటిది ఒక కార్యక్రమం. అది దాంతోపాటు పత్రికల స్వేచ్ఛ లేకపోవడమే కానీ, మిగిలినటువంటి జ్యుడిషియల్ సిస్టమ్ పరిమితి కానీ, అదేవిధంగా బ్యూరోక్రటిక్ సిస్టంలో కూడా కంట్రోలే కానీ, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి నిర్బంధ వాతావరణంలో కానీ ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నటువంటి సమయమే కానీ, అంతేకాక ఎన్నో సంస్థలను నిషేధించారు. అందులో ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రీయ స్వయంసేవకే కానీ, జమాయతే ఇస్లామే కానీ, ఇటువంటి అంటే రాజకీయ ఆలోచన విధానాలను పూర్తిగా బ్యాన్ చేసినటువంటి పీరియడ్. రాజకీయ వాతావరణము లుప్తమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి అనంతరము దేశంలో కానీ అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఒత్తిడిల కారణంగా, అదేవిధంగా ఆమె టెన్యూర్ కంప్లీట్ అయినటువంటి పరిస్థితుల్లో కూడా, విధి లేని పరిస్థితుల్లో కూడా ఎమర్జెన్సీని ఆమె విత్డ్రా అయ్యేటటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయ వ్యూహంగా మొత్తం కేవలం 2 నెలల టైం మాత్రమే ఇచ్చి ఎన్నికలకు పోయేటటువంటి ఒక వ్యూహాత్మక విధానం కారణంగా ఆమె ఏంటంటే జనవరి 18 నాడు రాజకీయ నాయకులందరినీ విడుదల చేయడం జరిగింది. మార్చిలో కూడా ఎలక్షన్స్ పెట్టుకోవడం జరిగింది. అది ఈ 2 మంత్స్ పీరియడ్లో కూడా ప్రత్యామ్నాయ సిస్టమ్ అనేటటువంటి డెవలప్ కావాలనేటువంటి ఆ ఆలోచనను జయప్రకాష్ నారాయణ మరొకసారి విజయవంతంగా భగ్నం చేశాడు.